పరిపాలనలో ఏ పరిపాలన బాగుంది సార్ మీకు ఇప్పుడు? కుటుంబ ప్రభుత్వమే బాగుందమ్మా, 100% మరి అమ్మటి రాంబాబు గురించి ఏం చెప్తారు సార్? ఇక రాంబాబు గారి గురించి ఏం చెప్పవసరం లేదమ్మా. ఆయన ఒక లాయర్, ఒక కటౌట్ వెలిసింది వెళ్ళి పోలీస్ కేసు అనేది పెట్టకుండా ఆయన ఏం చేశాడమ్మా? 24 గంటల కార్యకర్తలకు వార్నింగ్. జనాలు వచ్చినట్టు అన్ని వీడియోలు అన్ని చెప్తున్నా కూడా మీరు రాలేదని ఎట్లా చెప్తున్నారు సార్? ఒక ఉదాహరణ, ఇది నెల్లూరులో పసుపు యాడ్ ఉంది, ఉందేమో తిరుపతిలో, చిత్తూరులో యాడ్, నెల్లూరులో ఉందని వీడియోస్ చూపించారమ్మా సాక్షి. ఇంకేం చెబుతాం, అదే ఉదాహరణ, అక్కడే దొరికిపోయారు. సరే, మొన్న లడ్డు విషయంలో మరి ఇట్లాగే జరిగింది సార్, ఏ కల్తీ జరగలేదని చెప్పి కోర్టు ఆదేశించింది కదా, మరి దాన్ని ఏమంటారు? 600 పేజీలు సిట్ ఇచ్చింది. ఓకేనా, దానిలో ఏం జరిగిందంటే కొన్ని రసాయనాలు కలిసి ప్రసాదం ఎక్కడ ప్రజలకి ఇది జరిగింది లడ్డు విషయంలో అని చెప్పి ఎక్కడ వీడియోలు ఏం రాలేదు. నేను చూస్తున్నా, ప్రసాదం లడ్డు నేను 10 లడ్డులు తినేవాడు, జలుబు దగ్గు అనేది నా దగ్గరికి వచ్చింది. ఈసారి మరి జగన్ కి 175 సీట్ అవకాశం వచ్చేవాడు. 11 సీట్లు కూడా రాకపోవచ్చు. 11 సీట్లు కూడా రాకపోవచ్చు. ఎందుకు ఆ మాట అంటున్నానంటే, పవన్ కళ్యాణ్ గారు రాజకీయం ముందు, ఎలక్షన్లకు ముందు ఆయన మాట్లాడిన మాటలు, ఆయన మాట్లాడిన విధానం చూస్తుంటే జగన్ అభిమానులు జగన్ సీఎం అయితే చంద్రబాబు కానీ లోకేష్ గారు కానీ కంపల్సరీ ఢిల్లీ కానీ ముంబై కానీ పారిపోతారని చెప్పి వైఎస్ఆర్ పక్కాలు అంటున్నారు. అభిమానులు అంటున్నారు. రీసెంట్ గా 2 చనిపోయారు. లోకేష్ గారు సీఎం అయితే పరిస్థితి ఏంటి సార్? గెలుస్తారు, నేర్చుకుంటున్నారు సంస్కారం. హాయ్ అండి, అందరికి నమస్కారం. ఈ రోజు మనము టీడీపీ అభిమాని అయిన శ్రీనివాస్ గారు మన ఎదురుగా ఉన్నారు. అసలు ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం ఉందా, టీడీపీ ప్రభుత్వం ఉందా తెలిసే అన్మాటలో తెలుసుకుందాం. హాయ్ అండి శ్రీనివాస్ గారు, నమస్కారం. ఇప్పుడున్న పరిపాలనలో ఏ పరిపాలన బాగుంది సార్ మీకు ఇప్పుడు? కుటుంబ ప్రభుత్వమే బాగుందమ్మా, 100% కుటుంబ ప్రభుత్వానికే మార్కులు వేయాలి. ఎందుకంటే గత ప్రభుత్వంతో పోల్చుకుంటే రోడ్లు కానీ, రైతులు పడ్డ కష్టాలు కానీ, ఆటో వాళ్ళు పడ్డ కష్టాలు కానీ, ప్రతి సామాన్యుడికి కష్టపడ్డాడు. పడాల్సిన పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు. ఏదో ఉపాధి కింద దాని కింద 1 లక్ష రూపాయలు ఇచ్చేసి సరిపెడదాం అనుకున్నాడు. 1,00,000కి 10 లక్షలు జనాల నుంచి ఖర్చు పెట్టే పరిస్థితి తీసుకొచ్చాడు. అది భయపడే ఆయనకి సరైన సమాధానం 2019లో ఇచ్చారమ్మ. జగన్ పరిపాలన ఎలా ఉంది సార్? మరి జగన్ పరిపాలన బాగోకేదమ్మా. ఆయన ఇచ్చిన పథకాలు ఏంటంటే ఉపయోగపడే విధంగా లేవు. ఇప్పుడు అమ్మఒడి అన్నాడు, ఒక పిల్లాడికి ఇచ్చాడు. 2వ పిల్లాడు ఏం చేయాలమ్మా? ఖాళీగా ఉండాలా? ఉన్న అందరికి ఇవ్వాలి కదా, ఆ ఇచ్చే రూపాయి ఇవ్వట్లేదు. ఒకళ్ళకి ఇస్తాం వల్ల ఏం ప్రయోజనం వచ్చింది? ఏం ప్రయోజనం లేదు. అట్లాగే ఇది రైతులు తీసుకో, రైతుల పరంగా రేట్లు అనేవి, గిట్టుబాటు రేట్లు అనేవి లేకుండా, బయటకు అనేవి లేకుండా చేశాడు. దానివల్ల ఇబ్బంది పడ్డారు. అట్లాగే రోడ్లు, ఆటో వాళ్ళకి 10,000 ఇచ్చాడు. ఆ 10,000 ఆ రోడ్డుకే పెట్టాలా అన్న బాధపడ్డారు. ఆ రోడ్ల మీద తిరగటం అనేది తెలియదు. ఈయన కటౌట్లు కట్టుకుని తిరగటమే సరిపోయింది. అంతకుముందేమో బాగా జనం మధ్య తిరిగాడు, ఓదార్పు అన్నాడు, ఏదేదో జనంలో పరంగా తిరిగాడు. కానీ ఈ గెలిచిన దగ్గర నుంచి పరదాలు కట్టుకుని తిరగడమే, బయటికి రావడం అనేది లేకుండా పోయింది. ఆ పక్కన సలహాదారులను పెంచుకున్నాడు. ఏం చేయాలో ఆయనకే తెలియలేదా అనిపించింది. ఇప్పుడు ఎమ్మెల్యే ఉన్నాడు, ఎమ్మెల్యేతో పని లేకుండా వాలంటీర్ని పెట్టాడు. వాలంటీర్కి జనానికి ఎమ్మెల్యేకి ఉండాలి, అది లేకుండా ఈ వాలంటీర్ ఏం చేశాడు? ఎటు కాకుండా చేశాడు. కూటమి ప్రభుత్వం రావడానికి కారణాలు ఏంటి సార్? కారణాలు అన్నీ ఉన్నాయమ్మా. ముఖ్యంగా 3 రాజధానులు. ప్రతి చిన్నపిల్లాడు నవ్వుతున్నాడు. దేశంలోనే కాదు, ప్రపంచంలోనే ఎక్కడ 3 రాజధానులు అనే చరిత్ర లేదు. 3 రాజధానులు అంటాం ఎందుకు ఈయన అసలు? ఆ మాట అంటంతోనే ఆయనకి మైనస్ అనేది పడిపోయింది. చదువుకున్న కాడి నుంచి పక్కన ఉన్న వాళ్ళు కూడా తిట్టుకోవడం మొదలుపెట్టారు. అట్లాగే వైద్యం గురించి కూడా. ప్లస్ అట్లాగే ఇంకో కారణం ఏంటంటే బూతుల మంత్రులు. టీడీపీ నుంచి వైసీపీలోకి వెళ్ళిన వాళ్ళు దగ్గరగా 10 మంది ఉన్నారు. కొడాలి నాని మొదలు పెట్టుకుంటే రోజా కానీ, అంబాటి కానీ, ఈ బ్యాచ్ మొత్తం బూతులు తిడతాం, విలువ ఇవ్వటం, విలువ తగ్గిపోవటం, సామాన్యుడు కూడా తిట్టే పరిస్థితికి తీసుకురావటం, ఇవన్నీ చేయడం వల్ల వైసీపీకి చాలా మైనస్ అయ్యింది. మరి అమ్మటి రాంబాబు గురించి ఏం చెప్తారు సార్? ఇక రాంబాబు గారి గురించి ఏం చెప్పవసరం లేదమ్మా. ఆయన ఒక లాయర్, ఒక కటౌట్ వెలిసింది వెళ్ళి పోలీస్ కేసు అనేది పెట్టకుండా ఆయన ఏం చేశాడమ్మా? 24 గంటల కార్యకర్తలకు వార్నింగ్ ఇస్తాడా? మళ్ళీ అదే టైంకి వస్తాడా?
వెళ్ళి ఆ 24 గంటల్లో పోలీసులకి వెళ్ళి కేసు పెట్టినట్టయితే ఎంత రభస అనేది అయ్యేదా? అదే ఉదాహరణ. సామాన్యుడు ప్రతి ఒక్కరు ఇదే అంటున్నాడు. కటౌట్ ఎవడు పెట్టాడో తెలియదు, టీడీపీ వాడని గ్యారంటీ లేదు. నువ్వు టీడీపీ వాళ్ళని రెచ్చగొట్టావు, కర్రలు పట్టుకుంటారని చూద్దామని. నువ్వే కాదు, వాళ్ళు కర్రలు పట్టుకుని వచ్చారు, వాళ్ళు నుంచున్నారు, నువ్వు కారులో నుంచి బయటకు తీసి బూతులు తిట్టావు. మరి ఆ వీడియోలు కూడా వచ్చినాయి. వైసీపీలో ఏంటి సార్ మరి 2029 లో మా అన్నయ్య వస్తాడు రప్ప అని చెప్పి చాలా మంది వైసీపీలో నమ్మకంతో గట్టిగా ఉన్నారు. మరి వాళ్ళకేం చెప్తారు మీరు? ఎంత గట్టిగా ఉన్నా పునాది ఉంటుంది చూసామ్మా. పునాది అనేది కరెక్ట్గా లేకపోతే ఆ గట్టితనం అనేది అక్కడికి వెళ్ళిపోయి కూలిపోయింది. అది పరిస్థితి. వైసీపీ పరిస్థితి కూడా అదే అయింది. 151 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. ఒక 50 మంది అన్న బాగుపడ్డారు. ఒక్కళ్ళ పేరు చెప్పు, ఒక్క 50 మంది అన్న బాగుపడ్డారు అంటానికి లేదు. అది పరిస్థితి. 100 మంది మొహాలే తెలియదు. ఇప్పుడు గెలిచారు 11 మంది. 11 మందిలో 9 మంది మొహాలే అని కనపడుతున్నాయి బయటికి. ఒక్కళ్ళన్నా ఎమ్మెల్యేగా గెలిచాం, వాళ్ళ నియోజకవర్గం గురించి అయినా మాట్లాడేవాళ్ళు ఒక్క ఎమ్మెల్యే అన్న ఉంటారా? ఒక్కళ్ళు బయటకు వచ్చి వాళ్ళ సమస్యలన్నీ అడుగుతున్నారు. అసెంబ్లీకి జగన్ రావట్లేదు, వీళ్ళన్నా రావాలి కదా, మిగతా సమస్యల గురించి చెప్పాలి కదా. వాళ్ళకి నియోజకవర్గంలో సమస్యలు ఉంటాయి, జనం వాళ్ళ దగ్గరికి వచ్చారు, వాళ్ళకి ఓట్లు వేశారు. అరే బాబు నాకు ఇది రావట్లా, నేను వైసీపీ వాడిని నాకే ఇవ్వట్లేదు అని ఏ సమస్యలు చెప్పొచ్చు కదా. రైతులు గిట్టుబాటు ధరలు అంటున్నారు, అది సమస్యలు చెప్పొచ్చు కదా. ఏం చెప్పకుండా జగన్ గారు అసెంబ్లీకి రాకపోయినా జనాల్లో ఉంటున్నాడు కదా, ఏం ప్రయోజనం అమ్మా? ఏం ప్రయోజనం? నా ఎదురుగా అన్నం ఉంది, నేను తింటలేదంటే ఇంకేం ప్రయోజనం? నా ఎదురుగా అన్నం ఉంది, నేను తినకపోతే నేను ఏం ప్రయోజనం? నాకు ఇట్లా చూస్తా కూర్చోవాలా? చూస్తా నవ్వుతా ఉంటే ఓటేస్తారా నాకు? అన్న నాకు ఆకలి తీరిద్దా? నేను ఇట్లా చూస్తా నవ్వుతా ఉంటా, ఇట్లా దండం పెట్టుకుంటా, నాకు అన్నం ఆకలి తీరిద్దా? అదే ఉదాహరణ. మరి అంత అభిమానం లేని అంత లేని జనం రారు కదా జగన్ దగ్గర. జనం వస్తున్నారని అనుకోవద్దు. జనం ఎందుకు వస్తున్నారో తెలుసా? వెనకమాల వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆయన చేసిన మంచి, అదే ఉద్దేశంతో ఆయనకు ఓట్లు వేశారు. కానీ ఇప్పుడు జనం వస్తున్నారు, నెక్స్ట్ ఓట్లు వేస్తారనే ఆశ అనేది వద్దు. జనం రావాలంటే ఇప్పుడు ఏముంది, 1000-200కి వచ్చే జనం అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. అంటే ఇంత మంచి పని చేయకుండా జనాలు వస్తున్నారు, జగన్ మెచ్చుకుంటున్నారు. ఏం మంచి పని చేశాడమ్మా? ఎన్నో పెట్టారు కదా సార్, ఇప్పుడు వాలంటీర్లు అని సచివాలయం ఎన్ని పెట్టారు. ఇప్పుడు చాలా మంది వీడియోలు చూస్తుంటే జగన్ చేశాడు, మంచి పని చేశాడు, మాకు జగన్ అనే కావాలని చెప్పి బయట చాలా మంది వింటున్నారు సార్. మీరు ఒక్కలే నువ్వు అన్న మాటకే నేను అడుగుతున్నానమ్మా. 2 లక్షల మంది, ఓకేనా, కరోనా దగ్గర నుంచి 2019లో జగన్మోహన్ రెడ్డి గారు మే నెలలో గెలిస్తే డిసెంబర్ నుంచి వాలంటరీ వ్యవస్థ మొదలయ్యింది, ఓకేనా. మరి ఏమయ్యారు? కరోనా టైంలో చాలా ఉపయోగపడ్డారు, ఎన్నెన్నో మంచి పనులు పడ్డారు, ఏదేదో చేశారని అన్నారు. ఏది ఆ 2 లక్షల మంది ఏది? ఇప్పుడు అడుగుతున్నా నేను. వాళ్ళతో అవసరం లేకుండా పెన్షన్లు వస్తున్నాయి, అందరికి పెన్షన్లు తీసుకుంటున్నారు. ఒక డాక్టర్ని మాస్క్ అడిగాడని తెలుసా? కరోనా టైంలో వాలంటీర్లు చేసిన పని మొత్తానికి పోవటానికి మీ జగన్మోహన్ రెడ్డి మెయిన్ కారణం. ఒక దళిత డాక్టర్ని ఎంత అవమానించారు. ఒక మాస్క్ అడిగాడని చెప్పేసి అన్ని ఎంత టార్చర్ చేశారు. ఆయన మైండ్ సెట్టే పోయిందని రోడ్డు మీద పడేసి పోలీసులు ఈడ్చుకెళ్ళేలాగా చేస్తే ఎలా ఫీల్ అవుతారు? ఒక దళితులు ఎంతమంది ఆలోచించి ఉంటారు? అదే ఉదాహరణ. జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా తెలుసుకోవట్లేదు. ఎలక్షన్ల ముందు ఎంత బాగా తిరిగారు, ఎలక్షన్ల తర్వాత కూడా అలాగే జనంలో తిరిగి ఉన్నట్టయితే 30-40 దాకా ఉండేవాడు. జనంలో తిరగకపోవటం, వచ్చిన పట్టాలు కట్టుకోవటం. ఒక్కసారి నా క్యాంపస్ నుంచి బయటకు వచ్చిన చరిత్ర ఉందా? జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా 2019 నుంచి తీసుకొని 24 వరకు ఆ తాడేపల్లి ఆ హౌస్ నుంచి బయటకు వచ్చిందా? ఒక్కటి మాట చెప్పి. అట్లాగే టీటీడీ దేవస్థానం కూడా ఏడకే చేసుకుని ఏడే పూజలు చేసేసి ఏదేదో తిరుపతి దేవస్థానంకి వెళ్ళాడని ఆ సాక్షి మీడియాలో ప్రసారాలు చేయటం తప్ప, జనం వచ్చినా రాకపోయినా సాక్షి మీడియా నమ్ముకోవటం వల్లే ఆయన మైనస్ అయ్యింది. జనాలు వచ్చినట్టు అన్ని వీడియోలు అన్ని చెప్తున్నా కూడా మీరు రాలేదని ఎట్లా చెప్తున్నారు సార్? ఒక ఉదాహరణ, ఇది నెల్లూరులో పసుపు యాడ్ ఉందంట, ఉందేమో తిరుపతిలో, చిత్తూరులో యాడ్. నెల్లూరులో ఉందని వీడియో చూపించారమ్మా సాక్షిలో. ఇంకేం చెబుతాం? అదే ఉదాహరణ. అక్కడే దొరికిపోయారు, పబ్లిక్ గా దొరికిపోయాడు కదా. సాక్షి మీడియాకి ఎల్లో మీడియా అని ఎడుతాడు. మరి ఎట్లాంటి పనికిమాలిన పనులు చేయడం వల్ల ఎల్లో మీడియాకి ఏదో దొరుకుతున్నాడు, అడ్డగా బుక్ అయిపోతున్నాడు. సరే, మొన్న లడ్డు విషయంలో మరి ఇట్లాగే జరిగింది సార్, ఏ కల్తీ జరగలేదని చెప్పి కోర్టు ఆదేశించింది కదా, మరి దాన్ని ఏమంటారు? 600 పేజీలు సిట్ ఇచ్చిందమ్మా నీకు, ఓకేనా. దానిలో ఏం జరిగిందంటే కొన్ని రసాయనాలు కలిసినాయి, ఓకేనా. రసాయనాలు కలవటమే పాపం, పామాయిల్ కలపటం అనేది మహాపాపం ఆ లడ్డు విషయంలో. అట్లాంటిది జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటారు? జంతు కొవ్వులు కలిచారా అన్నారు, ఆయి కలిచాయి అన్నారు. మరి ఏమేమి మాట్లాడుతున్నారు? రీసెంట్గా రోజా దొరికిపోయింది, వైవి సుబ్బారెడ్డి బయటకు వచ్చేది చెబుతున్నాడు జరిగింది కల్తీ, కానీ వాళ్ళు చెప్పింది కలవలేదంటే జనం ఏమనుకోవాలి? కల్తీ జరిగిందంట, వాళ్ళు చెప్పిన వస్తువులు కలవలేదంట అంటే అవి కూడా కలుపుదామని ఆలోచనలు ఉంటారు వీళ్ళకి. దేవుడి విషయంలో మరి అట్లా చేయరు కదా సార్. మరి దొరికారు కమ్మా, పబ్లిక్ గా దొరికారు కదా, పబ్లిక్ గా దొరికారు. ఒక్క మాట అమ్మా,
దేశంలో భారతదేశంలో రాజకీయం మొదలైన కాడ నుంచి ఎంతెంతో పెద్ద పెద్ద వాళ్ళు, రాజకీయ నాయకులు కాదు, ఎంతో మంది ప్రముఖులు, ఆర్టిస్టులు, ఎంతో పేరు తెచ్చుకున్న పెద్ద పెద్ద వాళ్ళే టీటీడీకి వెళ్తే సంతకం పెడతారన్న, గెజిటెడ్ సంతకం. ఒక ముఖ్యమంత్రి అయ్యింది 5 సంవత్సరాల్లో 4 సార్లు 3 సార్లు వెళ్ళావు, అటు సైన్ పెడతానికి ఏమైందమ్మా నీకు? సైన్ పెట్టవా? ఎంత ఘోరం అది, ఎంత నేరం అది. నువ్వు నీ దేవుని పూజిస్తున్నావు, కానీ నువ్వు ఒక రాజకీయ నాయకుడు కదమ్మా. నువ్వు రాజకీయ నాయకుడికి తగ్గట్టుగా నువ్వు ఉండాలి కదా. నువ్వు ఒక ముఖ్యమంత్రివి, దానికి ఆ దేవస్థానానికి ఒక విలువ ఉంది. నువ్వు ఒక ముఖ్యమంత్రి ఉండవు అదే రాష్ట్రానికి, దాని విలువ కాపాడటానికైనా నువ్వు సంతకం పెట్టాలి కదా. సంతకం పెట్టవా? ఏమనాలి చెప్పండి. జనానికి హిందూ మనోభావాలకే దెబ్బతీసే మాట అది, తెలుసా? సంతకం పెట్టకపోవటం. టాయిలెట్ లో కూడా కలిసింది వాష్రూమ్ అట్లా అని చెప్పి దాని లడ్డు విషయంలో కూడా దేవుణ్ణి అట్లా ఏ నాయకుడైనా అలా చేయడు కదా సార్. ఏందమ్మా వాష్రూమ్ లో ఇట్లా కలిపి దాంట్లో కూడా చేసి లడ్డు టీటీడీ చైర్మన్ అంటే ఏందమ్మా? టీటీడీ చైర్మన్ అంటే ఎంత బాధ్యత ఉంటది, ఎంత పరువు ఉండాలి. ఆయన ఒక క్రిస్టియన్ నుండి వైవి సుబ్బారెడ్డి గారిని తీసుకొచ్చి దాని మీద పెడతామని పాపం. ఇక మీకు మిగతా వాడికి ఏం సమాధానం చెబుతాం మేము? ఆయన జరిగింది కల్తీ, మాకు కింద అధికారులు చేశారు, మా దాకా రాలేదంటే రేట్లు పెంచడం అనేది నీకు తెలుసు. ఇది 800 ఉందా, 1000 చెయ్యి, మీడియా ఉందంటావా నువ్వు? ఏమైనా గౌరవం అనేది ఉంటుందా? ఒక మీడియా పెట్టి నువ్వు దీని 1000 ఉందా, 1200 చెయ్యి, ఏం మాట్లాడి? దేవస్థానానికి వచ్చేదే పవిత్రమైన దేవస్థానం. దక్షిణ భారతదేశంలోనే టీటీడీ అనేది ఒక పుణ్యక్షేత్రం. ఆ దేవుణ్ణి 30 గంటలు 40 గంటలు వెయిట్ చేసి దర్శనం చేసుకుని బయటికి వచ్చి పుణ్యమైన ఆ ప్రసాదం తినాలని ఎంతో ఆరాటం ఉంటుంది. చిన్న పిల్లల దగ్గర నుంచి ముసలాళ్ళు, అవ్వ తావతల దాకా. ఆ ప్రసాదంలో ఆ ప్రసాదం ఎక్కడ ప్రజలకి ఇది జరిగింది లడ్డు విషయంలో అని చెప్పి ఎక్కడ వీడియోలు ఏం రాలేదు. నేను చెబుతున్నా వినమ్మా, ప్రసాదం లడ్డు నేను 10 లడ్డులు తినేవాడిని. జలుబు దగ్గు అనేది నా దగ్గరికి వచ్చేది కాదు. మీ జగన్మోహన్ రెడ్డి గారు అయ్యంలో ప్రతి సంవత్సరం తిరుపతి వెళ్ళా, ఒక్క లడ్డు కాదు కదా, అర లడ్డు కూడా తినలేకపోయాను. అర లడ్డు కూడా నేను తినలేకపోయానమ్మా. 10 లడ్డులు తీసుకుని చెప్పారు కదా సార్. ఏందమ్మా 10 లడ్డులు నేను తినేవాడినమ్మా. కానీ మీ జగన్మోహన్ రెడ్డి గారు అయ్యంలో 5 సంవత్సరాల కరోనా టైంలో కూడా నేను తిరుపతి వెళ్ళా నడుచుకుంటా. కరోనా టైంలో కూడా నేను తిరుపతి వెళ్ళా. ఇప్పుడు ఉంది కదా సార్ పరిపాలన, బ్రహ్మాండం ఉంది. లడ్డు తేడా ఉంది, చూపించాను నేను. అంటే జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఇట్లా జరిగింది, మీ పరిపాలన మాత్రం మంచిగా ఉంది. బాగుంది లడ్డు. ఇప్పుడు నేను 10 లడ్డులు తింటా నీ ముందే. జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు 10కి మీలాంటి వాళ్ళు 100 లడ్డులు తిన్నారు సార్. అప్పుడు ఎవరికి ఏం జలుబులు దగ్గులు చాలా మందికి వచ్చినాయి. ఆ జలుబు దగ్గుకి కరోనా టైం, అది కరోనా అంటగడదామని కుట్ర జరిగింది. కరోనా వచ్చిందంటున్నారు అంతే కదా అని రావాలని చెప్పేసి ప్రయత్నించారు మీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాలు. చూసారు కదా, లడ్డు తిని అంట కరోనా టైం రావడానికి లడ్డు అంట. ఏని కారణం జగన్మోహన్ రెడ్డిని ఏదో ఒక విషయంలో చేయాలి అని చెప్పి చాలా మంది అనుకుంటున్నారు. ఎవరైనా లడ్డు తిని కరోనా వస్తుందా? అసలు నిజంగా సార్ ఎట్లా అంటే జగన్మోహన్ రెడ్డిని ఏదో ఒక విధంగా ఏదో ఒకటి చేయాలి, ఏదో మాట అన్నారని చెప్పి ఎట్లా ఉన్నారంటే ప్రజలు. అసలు నిజం సార్, మీరు 10 లడ్డులు తినేవాళ్ళు అప్పుడు తినలేదంట, ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిందా తిన్నారంట. సార్ నేను తిరుపతి వెళ్ళి లడ్డులు చాలా తిన్నాను సార్. నాకు ఏ జలుబు రాలా, ఏ కరోనా రాలా, ఎవరు ఇప్పుడున్న ఎవరికి రాలేదు సార్. మీరే చెప్తున్నారు. నువ్వు రాంగ్ ఇన్ఫర్మేషన్ అమ్మది. చాలా మంది నేను కదిలిచ్చా, ఒక్క లడ్డు తింటేనే జలుబు వచ్చింది. ఇప్పుడు 10 లడ్డులు తిన్నా జలుబు దగ్గర అనేది దగ్గర రావట్లా. అంత డిఫరెన్స్ ఉంది ఆ లడ్డులో. చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు చేశారంటారు. చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు చేశారంటారు. ఇంకో మాట చెప్తున్నా, తిరుపతి దేవస్థానం దగ్గరికి చంద్రబాబు నాయుడు గారు వెళ్ళారు. ఎవడొచ్చినా కానీ ఆయన ఆపుతాడు. రాజకీయ పరంగా కాదు, మిగతా అయినా ఆయన ప్రయోగాలు చేయాలన్నా ఆయన అడ్డుకుంటాడు. ఎందుకంటే ఆయన అనుభవించాడు. తిరుపతి దేవస్థానం జోలికి వెళ్ళకూడదు అనేది ఆయనకి తెలుసు. ఆయనకి జరిగిన 2 ప్రమాదాలు, ఆయన కుటుంబ దేవతమ్మ. ఆయన వెంకటేశ్వర స్వామి ఆయన కుటుంబం దేవత. ఆయన వెళ్ళాల్సిన అవసరం అనేది లేదు. ఎత్తి చేసినా ఎన్ని చూపినా వైవి సుబ్బారెడ్డి చేసిన పాపం ఇది ఆయనకే తెలియదు అంటున్నాడు. ఇంకా జగన్మోహన్ రెడ్డికి ఏం తెలుసు? ఒకవేళ ఇప్పుడు ప్రభుత్వం వాళ్ళకి గెలిస్తే మళ్ళీ ఎలా ఉంటుంది సార్? చంద్రబాబు వాళ్ళు గెలుస్తారమ్మా. అలాగే ఇప్పుడు టార్గెట్ ఉంది, రాజధాని టార్గెట్ ఉంది, అభివృద్ధి టార్గెట్ ఉంది. ఆ అభివృద్ధి అనేది పరిగెత్తేలాగా ప్రతి మనిషికి ఉపయోగపడే విధంగా ప్రతి ఒక్కడు కష్టపడాలి, తన కష్టం తనకు ఉపయోగపడాలి అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు తన కష్టాన్ని తన రాష్ట్రానికి, తన రాష్ట్ర ప్రజలకి ఉపయోగించడానికే పిఎం సార్ అవకాశాలు వచ్చినా కూడా వదులుకుని రాష్ట్రాన్ని వదిలిపెట్టకుండా ఉంటున్నారు. మరి వైసీపీలు మేమే వస్తాం, జగనే వస్తాడు అని చెప్పి చాలా అంటున్నారు కదా సార్. అంటారు, అన్నా కానీ అవకాశం ఏడుంది?
ఎవరు ఉన్నారు? సరైన క్యాండిడేట్ ఉండాడా, సరైన మంత్రి ఉండాడా, సరైన ఎమ్మెల్యేగా పోటీ చేసే వాళ్ళు ఉండారా? ఎవరు లేనప్పుడు ఏమంటారు? కార్యకర్తలు అనే మాట్లాడదు. ఒక నాయకుడిగా వచ్చి బయట మాట్లాడే వాళ్ళు ఎవరున్నారు? బూతులు తప్ప. సరైన క్వశ్చన్ ఇచ్చే వాళ్ళు ఉండారా? ప్రతిపక్షంలో ఉండారు, అడగాలి కదా. అసెంబ్లీకే రావట్లేదు, ఇక వాళ్ళేం ప్రశ్నిస్తారని చెప్పి సామాన్యులు చదువుకున్న వాళ్ళు అనుకుంటున్నారు. ఇట్లాంటి వాళ్ళకి మళ్ళీ ఇవ్వాలా అని చాలా మంది అంటున్నారు. అదే ఉదాహరణ. గతంలో మంత్రులు మాట్లాడిన తీరు ఎలా ఉంది సార్? చండాలంగా ఉంది కాబట్టేనమ్మా మంత్రిగా గెలిచి మంత్రి పదవి వచ్చిన వాళ్ళు ఓడిన చరిత్ర రాజకీయ చరిత్రలో లేదు. కానీ మీ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మంత్రులు అందరూ ఓడిపోయి ఏం చేయాలరా బాబు అని తెలియని స్థితిలో ఈ రోజు ఉన్నారు. అదే వాళ్ళకి ఇచ్చిన పదవి. మరి 2029 ఎట్లా ఉంటుంది సార్? 29లో కంపల్సరిగా కూటమి ప్రభుత్వానికి అవకాశం ఉందమ్మా. ఎందుకు ఆ మాట అంటున్నానంటే, జగన్మోహన్ రెడ్డి గారు కొత్త వాళ్ళ గురించి, కొత్త వాళ్ళని తీసుకొచ్చాం అనే ఆలోచన లేదు. ఈ బూతుల మంత్రులు వెనకమాలే తిరుగుతున్నాడు. ఈ బూతుల మంత్రులు వెనకమాల గురించే మాట్లాడుతున్నాడు. వాళ్ళ పద్ధతి గురించే మొన్న రీసెంట్ గా జరిగిన ప్రోగ్రామ్స్ లో కూడా పద్ధతి అని చెప్పేసి ఇంకా పద్ధతి లేని మనిషిగా జగన్మోహన్ రెడ్డి గారు సొసైటీలో కనపడుతున్నారు. మరి రాజధాని పనులు ఎలా ఉన్నాయి సార్? రాజధాని అభివృద్ధి అనేది జరుగుతుందమ్మా. ఎవ్వరు కదిలియకుండా అనేది ఒక రాయి అనేది చంద్రబాబు నాయుడు గారు వేయబోతున్నారు. 2047కి పెట్టుకున్న టార్గెట్ పూర్తి చేస్తారు అని ఒక ఆశ అనేది ప్రతి ఒక్కళ్ళకి కనిపించింది. ఉదాహరణ, ఇంకా 40,000 ఎకరాలు కావాలంటే ముందుకొచ్చి నేనిస్తాను అని చదువు లేని ఒక రైతు చెబుతున్నాడంటే, వ్యవసాయం తప్ప వేరే పని తెలియని రైతు చెబుతున్నాడంటే అదొక్కటే ఉదాహరణ చంద్రబాబు నాయుడు గారికి, ఆయనకి ఇచ్చే విలువకి. మిగతా వాళ్ళు ఎవరు వచ్చినా సెంటు కూడా ఇవ్వరు. అదే మరి అప్పుడున్న ప్రభుత్వానికి ఇప్పుడున్న ప్రభుత్వానికి రైతుల పరిస్థితి ఎలా ఉంది సార్? హెలికాప్టర్ దించడానికి 10 ఎకరాలు కబ్జా చేసి జగన్మోహన్ రెడ్డి గారు, మీకు తెలుసో తెలియదు, ఆయన ఉన్న ఇంటి పక్కన హెలికాప్టర్ దిగటానికి 10 ఎకరాలు అడిగానంట. రీసెంట్గా చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వచ్చి ఆ రైతులు అబోదిబో అన్నారు, నేను ఇవ్వను నా పంట భూమి అంటే. ఆ భూమిలో పాత కాగితాలు తీసి ఇది గవర్నమెంట్ అని చెప్పేసి కబ్జా చేసేసారంట. పాత కాగితాలు, ఇప్పుడు 75 ముందు కాగితాలు తీసి ఆ కాగితాలన్నీ, పాత కాగితాలు, ఇలా పేరు మీద ఉన్న కాగితాలన్నీ చంద్రబాబు నాయుడు గారికి రీసెంట్ గా చూపించి మొర్రో అన్న రైతు బాధ అర్థమైంది. ఎవరు వదిలిపెట్టరమ్మా. గుంటూరు గల్లా జయదేవ్ గారిని ఎంత టార్గెట్ పెట్టారు, ఎంత టార్చర్ పెట్టారో ఆ బాధలన్నీ చూసాం. కానీ ఇప్పుడున్న పెనసాని చంద్రశేఖర్ గారు 24 గంటలు టైం అన్నాడు. ఆ టైం ప్రకారమే జరుగుతుంది, ఆ టైం ప్రకారమే అంతా వివరంగా జరుగుతుంది. వైసీపీ వాళ్ళకి భయం అనేది మొదలయ్యింది. ఇంకా భయపెడదాం అనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారికి బ్యాడ్ అవుతుంది. అమర్నాథ్ రూపం కరెక్టేనా సార్? కోడిగుడ్డు ఏది విదేశాల నుంచి వస్తే కోడిగుడ్డు బిజినెస్ గురించి చెప్పాడు, వాళ్ళ పరువు తీసాడు. వాళ్ళు బయట దేశాలకు వెళ్ళి వాళ్ళ న్యూస్ ఛానల్లో కోడిగుడ్ల గురించి చెప్పాడు అని చెప్పేసి నవ్వుకున్నారు. అది అట్లాంటి వాళ్ళకి ఐటీ పదవులు ఇచ్చి బయట దేశాల ముందు రాష్ట్రానికి ఉన్న విలువ పరువు తీస్తున్నారు. అట్లాంటి వాళ్ళు కూడా బయటకు వచ్చి మాట్లాడుతుంటే ఏం ప్రయోజనం ఉంటుంది? రోజమ్మ గారికి కూడా ఇక రోజా గురించి చెప్పాల్సిన అవసరం లేదమ్మా. ఆమె ఏ పార్టీకి వెళ్తే ఆ పార్టీ. ఒకప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని తిట్టింది, బండా బూతులు తిట్టింది, మీరు చూశారో లేదో వీడియోలు. అట్లాంటి ఆమెను తీసుకొచ్చి పక్కన పెట్టుకున్నాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి ఈ రోజు 11 సీట్లు వచ్చినాయి. వైసీపీ సింగిల్ గా పోటీ చేస్తేనే గెలుస్తారు. సింగిల్ ఏడున్నారమ్మా? సింగిల్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి తప్ప మిగతా వాళ్ళు వచ్చిన సింగిల్ గా ఒక్క పేరు చెప్పు. టీడీపీ నుంచి మిగతా పార్టీల నుంచి వచ్చిన వాళ్ళని పక్కన కూర్చోబెట్టుకుని సింగిల్ అంటారైందమ్మా, నాకు అర్థం కాదు. పార్టీ పేర్లు మార్పు అంతే. టీడీపీ 121 సీట్లు, మిగతా 4, 10, 20, 30 సీట్లే మిగతా పార్టీ. ఆ 20 సీట్లకే మొత్తం టీడీపీ ఏం చేయలేదు, వాళ్ళ వల్లే గెలిచారనే మాటలంటే ఎంత రాంగ్ అది. సింగిల్ అనే పదం మర్చిపోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు కొత్త ఎమ్మెల్యేలకు సీట్లు ఇవ్వను. ఆయన తరపున టీడీపీ నుంచి వచ్చిన వాళ్ళు, మన రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు కాదు, వాళ్ళందరూ తీసే కొత్త వాళ్ళని పెట్టు. వీళ్ళు వైసీపీ వాళ్ళు సింగిల్ ఏ పార్టీలో లేదు అని చెప్పు. ఒక్కళ్ళ పేరు చెప్పు నాకు. ఒక్కళ్ళ పేరు కూడా మీరు చెప్పలేరు. అదే ఉదాహరణ. సింగిల్ అనే పదం ఆయన అనటం కాదు, ఆయన ఫ్యాన్స్ అనటం కూడా నవ్వు చేతరపడుతుంది. ఇప్పుడు వాళ్ళంతా టీడీపీ వాళ్ళే, ఇంకేం ప్రయోజనం ఉండేది? టీడీపీ వాళ్ళని తీసేయి, రోజాని తీసేయి, రాంబాబుని తీసేయి, వీళ్ళందరినీ తీసేసి కొత్త వాళ్ళని పెట్టు. ఒక్క ఓటు పడితే అడుగు జగన్మోహన్ రెడ్డి గారికి. మీ జగన్మోహన్ రెడ్డి గారినే వెనకమాల వైఎస్ బొమ్మ తీసేసి సింగిల్ గా పోటీ చేయమని మీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క ఓటు అనేది పడితే అడుగు. విజయమ్మ ఓటే పడతామ్మా. ఇంకా ఉదాహరణ అదే నీకు. ఎవరి వల్ల జగన్మోహన్ రెడ్డి ఓడిపోయారంటారు? ఆయన ఉన్న బూతుల మంత్రుల వల్లే, టీడీపీ నుంచి వచ్చిన పుణ్యాత్ముల వల్లే జగన్మోహన్ రెడ్డి గారికి ఆ ప్రభుత్వం వచ్చింది. ఓకే, అప్పుడు ప్రభుత్వానికి ఇప్పుడు ప్రభుత్వానికి ఏమైనా డిఫరెంట్ చెప్తారా? చాలా డిఫరెన్స్ ఉందమ్మా. రైతు పంట పండిస్తే కూలీడు దొరక్క నరకం చూశాను.
ఈయన ఇచ్చే ఉచిత పథకాల వల్ల కూలికి రారా బాగుంటే డిమాండ్లు పెరిగినాయి. వీళ్ళు ఇచ్చే కల్తీ మందుల వల్ల బానిసలు అయ్యారు. వాటి వల్ల ఏమైందంటే మిషన్లు వచ్చినాయి, రైతు తగ్గలేదు. కొత్త కొత్త మిషన్లు వచ్చినాయి, వరి కోత దగ్గర నుంచి వరి కుప్పేసే మిషన్లు వచ్చినాయి, ఎలక్ట్రానిక్ మిషన్లు వచ్చినాయి. ఇప్పుడు దేక్కుంటున్నారు. బాబు నాకు లేదు పని, నాకు పని కావాలి, నాకు పని కావాలి. ఏం ప్రయోజనం? అదంతా ఎవరిని జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టుకుంటారు కదా. ఆయన చేసిన వల్లే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చిందని బాధపడతారు కదా వాళ్ళు కూడా. అదే ఉదాహరణ. ఆ ఒక్క ఉదాహరణ జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకా మైనస్. మరి ఇప్పుడు జగనన్న పాదయాత్ర చేస్తాడంట, మరి ఇంకెలా ఉంటుంది ఇప్పుడు? విజయ భాస్కర్ రెడ్డి గారు తెలుసా మనకు? విజయారెడ్డి గారు అంటారు ఆయన, విజయ భాస్కర్ రెడ్డి. ఆయన పాదయాత్ర చేస్తే ఎనమాల జనం రావటం, వాళ్ళు 10 మంది తప్ప మిగతా జనం కూడా రారు. వచ్చినా వాళ్ళు ఓట్లు వేయరు. ఎందుకంటే 2019 దాకా పాదయాత్ర చేసి జనాల్లో 151 సీట్లు తెచ్చుకున్న జగన్మోహన్ రెడ్డి గారు ఆ తాడేపల్లి ప్యాలెస్ వదిలి బయటికి రాలా. బయటకు వస్తే ఏదైనా ప్రోగ్రామ్కి అటు ఇటు పరదాలు, అసెంబ్లీకి వెళ్తానికి కూడా పరదాలు కట్టుకుని వెళ్ళాడు. ఆయన ఇప్పుడు భయపెడుతున్నారు. అంత భయం ఉన్న మనిషి ఇప్పుడు భయం, నేను భయపెడతా ఎవరెవరు అంటే ఎంతమందికి నమ్ముతారు? ఎందుకు అంత భయం ఎందుకు వచ్చింది నీకు? నువ్వు పథకాలు ఇస్తున్నావు కదా, నువ్వు ఓట్లు వేయటం, నువ్వు వెళ్ళి ముద్దులు పెట్టావు, చేతులు వేసావు, అన్నీ చేసావు. వాళ్ళగా ఉంది నీకు అధికారం వచ్చింది కానీ ఏమన్నా కనపడలేదా వాళ్ళందరూ అని చాలా మంది అనుకున్నారు. దళితులు, ఆయన ప్రేమించే కులాలు వాళ్ళే ఆయన చేదరించుకునే పరిస్థితికి తీసుకొచ్చుకుని జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు ఈ స్థితిలో ఉన్నారు. దీని ద్వారా ఇప్పుడు జగన్ అరెస్ట్ చేసే అవకాశం ఉందా? అరెస్ట్ అంటే కేసులు ఉంటాయి ఆల్రెడీ ఆయన మీద నాంపల్లి కోర్టుకి ఆయన హాజరవుతాం అనేది ఉంటాయి. పాత కేసులు అనేవే ఉన్నాయి. ఇంకా కొత్త కేసులు పెట్టే అంత పరిస్థితి ఇంకా రాల. ఆ పాత కేసులు చూడటానికే 11 ఛార్జ్ షీట్లు అంటే మాటలు కాదు. ఒక ఖైదీ నెంబర్ అనే ఆయనకి పేరు కూడా ఉంది. కాబట్టి ఆయన బెయిల్ మీద తిరుగుతున్నాడు. ఉదాహరణగా నీకు చెప్పాలంటే ఒక బెయిల్ మీద తిరుగుతున్నాడు. కానీ చట్టంలో కొత్త చట్టాలు రావాలి. ఇట్లాంటి కేసులు ఉన్నవాళ్ళు, బెయిల్లో ఉన్నవాళ్ళు రాజ్యాంగంలోకి, ఆ అసెంబ్లీలోకి అడుగు పెట్టకుండా ఏదైనా కొత్త రాజ్యాంగం వస్తే ఇట్లాంటి వాళ్ళందరూ కామ్ అయిపోయి చదువుకున్నవాడు, సంస్కారం నేర్చుకునేవాడు పార్టీలోకి వచ్చి అభివృద్ధి అనేది పరిగెత్తుతుంది. మరి జగన్ అరెస్ట్ చేస్తే ఏపీ ప్రజలు ఊరుకుంటారంటారా? ఎందుకు ఊరుకుంటారు? గోళాలు చేస్తారు. కానీ పోలీసుల వ్యవస్థ అనేది స్ట్రాంగ్ అవుతుంది కదా. నలిగిపోయిన పోలీస్ వ్యవస్థ ఇప్పుడు చాలా స్ట్రాంగ్ గా ఉంది. ఎవ్వరు ఎటువంటి యథవ్యాసాలు వేసినా ఎంత మట్టికి ఉంచాలో అంత మట్టికి. ఉదాహరణ అంబాటి రాంబాబు గారిని అరెస్ట్ చేస్తే ఆయనకి ఇంతకు ముందు ఎవరు చిన్న కార్యకర్తను అరెస్ట్ చేసినా బయట నుంచి టిఫిన్లు వెళ్ళి, లాయర్లు వెళ్ళేవాళ్ళు, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు వెళ్ళేవాళ్ళు, కలిసేవాళ్ళు. కానీ ఆ 4 రోజుల్లో ఇప్పుడు దాకా, ఈ రోజు దాకా కూడా ఎవరిని కలవని లేదు, బయట భోజనాలు వెళ్ళని లేదు, ఒక లాయర్నే లోపలికి వెళ్ళని లేదమ్మా కోర్టులో హాజరుపరిచేదాకా. నీకు అదే ఉదాహరణ. పోలీసులు అంత స్ట్రాంగ్ గా ఉన్నారు. వైసీపీ వాళ్ళు ఇప్పుడు సింగిల్ గా పోటీ చేస్తున్నారు. మరి టీడీపీకి అట్లా చేసే దమ్ము ఉందంటారా? ఎందుకు లేదమ్మా, ఇందాకే చెప్పా కదా, 121 సీట్లు ఇంకొక 20 పెరుగుతాయి. జనసేన సపోర్ట్ అంతే. జనసేన ఒక పార్టీ, ఒక సపోర్ట్. అది పవన్ కళ్యాణ్ అనే ఆయన ఒక కుల రాజకీయాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి పవన్ కళ్యాణ్ అనే ఆయన కులం తరపున ఇటు సపోర్ట్ గా పలుకుతున్నాడు. ఆయన సీట్లు అడుగుతున్నాడా? సీట్లు అడగట్లా. ఓకే, ఒక అధికారం అడగట్లా, ఒక పార్టీలు అడగట్లా. 21 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఎవరికైనా పదవులు అడిగాడా? అంతే. అదే ఉదాహరణ నీకు. ఈసారి మన జగన్ కి 175 అవకాశం వచ్చే ఉందా? ఉన్న 11 సీట్లు కూడా రాకపోవచ్చు అమ్మా. 11 సీట్లు కూడా రాకపోవచ్చు. ఎందుకు ఆ మాట అంటున్నానంటే ఉన్న నాయకులు ఎవరు కనపడతలేదు, ఎమ్మెల్యేలు ఎవరు అసెంబ్లీకి రావట్లేదు, సరిగ్గా అడిగే వాళ్ళు ఒక్కళ్ళు కనపడతలేదు. ఇప్పుడు ఈ బూతులు తిట్టే వాళ్ళందరికీ ఇలా సీట్లు ఉంటాయా లేదా అని భయం పట్టుకుంది వీళ్ళకి. జగన్మోహన్ రెడ్డి గారు దగ్గరకు ఆదరణ ఇవ్వట్లేదు. మొన్న ఆయన ఇంటికి వెళ్ళాడు కానీ ఆయన వెళ్ళి కలిశాడా? అంబాటి రాంబాబు గారిని జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు దాకా ఎందుకు కలవలేదు? జైలుకి వెళ్ళే పర్మిషన్ లేక, ఏమీ లేక కలవాలి కదా, ఆయనతో వెళ్ళి మాట్లాడాలి కదా. వాళ్ళు ఇంటికి వెళ్ళారు కదా సార్. ఆయన ఇంటికి వెళ్తే ఏం ప్రయోజనం? నేను అంటుంది అదే కదా. ఆయన ఇల్లు పగిలిపోయిన ఇల్లు అవన్నీ చూస్తే ఏం ప్రయోజనం? ఒక రాంబాబు గారికి దెబ్బ తగిలింది, ఆయన వెళ్ళి కలుపుతారు కదా. ఆయన ఇల్లు పగలు కొట్టారని ఆ ఇల్లు చూసి వెళ్ళి 2వ రోజు పెళ్లికి వెళ్తావా? ఇంకేం ఉదాహరణ? మళ్ళీ మెడ్రాస్ పెళ్లికి వెళ్ళి మాజీ ముఖ్యమంత్రితో వాళ్ళతో ఫోటోలు దిగుతావా? మళ్ళీ ఇక్కడ అది ఏమంటావు? ఇంతకుముందు అనేవాడు నువ్వు అధికారంలో ఉన్నప్పుడు 2019 నుంచి 24 దాకా పొద్దునే వస్తారు, సాయంకాలం హైదరాబాద్ పోతారు అని అనేవాడు. నువ్వు ఇప్పుడు ఏం చేస్తున్నావు? 2019 నుంచి 24 దాకా ఆ తాడేపల్లి వదిలిపెట్టలేదు. ఒకసారి 4 రోజులు లండన్ వెళ్ళావు, మళ్ళీ ఏడే ఉండవు. మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తున్నావు? మళ్ళీ బెంగళూరు. అదేంటే సింగిల్కి వెళ్తున్నావు. సింగిల్కి వెళ్తే విమానమే కదా. అదేమంటే జీతం తీసుకోవట్లా. మరి ఎందుకు ఎమ్మెల్యే? ఇంకొక ఎమ్మెల్యే ఎవరో ఒక నీ నియోజకవర్గంలో నిలబడతాడు. ఉదాహరణ పులివెందులే ఓడిపోయావు జెడ్పీటీసీ. ఎంత బాధపడతారు? నీ అభిమానులైనా బాధపడతారు కదా. నువ్వు ఎమ్మెల్యేవయ్యా, నీ నియోజకవర్గంలో ఓడిపోకూడదు కదా.
గెలవాలిగా, ప్రతిపక్షమైన అధికారమైన. కుప్పంలో చంద్రబాబు నాయుడు గారిని ఓడించడానికి ఎంత ట్రై చేస్తే చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి నిలబడి అలా ఓట్లు వేపించుకున్నాడు. నువ్వు వెళ్ళావా? చూసావా? అసలు జెడ్పీటీసీ ఓడిపోయాం, ఆ కార్యకర్తలను కూడా నువ్వు కలవనీయకుండా బయటికి పంపించేసావు. ఆ నిలబడిన క్యాండిడేట్లు వాళ్ళు ఎంత బాధపడతారు? ఒక ఆదరణ అనేది తగ్గింది. కానీ వైఎస్ రాజశేఖర రెడ్డిలో ఆ పోలికలు ఏమి కనపడవు. ఓకేనా? ఆయనకున్న పోలికలు ఒక్కటి కూడా ఈయనకి అవ్వలేదు. దానివల్లే ఈయనకి మైనస్ అవుతుంది. అది పరిస్థితి. ఇప్పుడు ఏంటంటే ఏపీ ప్రజల్లో జగనన్న ఉన్నప్పుడే అన్ని పథకాలు మాకు వచ్చాయి, ఇప్పుడు ఏ ప్రభుత్వం వచ్చినా సరే మాకు ఏమీ లేదు, రైతులు మేము చాలా నష్టపోయని చెప్పి రైతులు చాలా బాధపడుతున్న వీడియో చూస్తూనే ఉంటారు కదా. మొన్న ఇల్లు కూడా విజయవాడలో ఇట్లా చేశారు కదా, దానికి ఏం చెప్తారు? ఒక ఉదాహరణ, మిర్చి రేటు తగ్గింది, అన్ని రేట్లు తగ్గింది ఒప్పుకుంటా. వెళ్ళాడు మిర్చి రేటుకి వెళ్ళాడు, రెండో రోజే 11,000 పెరిగింది. మీ జగన్ వెళ్తా మళ్ళీ పెరిగింది ఒప్పుకుంటా. మిగతాటి మీద ఏమైంది? అట్టాటి మీద వెళ్ళమ్మా, నువ్వు పోరాడు అన్నిటి మీద. నీకు రేట్లు ఉండే అన్నిటి మీద పోరాడు. నువ్వు దేని మీద పోరాడకుండా నువ్వు ఇంట్లో కూర్చుంటే నాకేం తెలిసిద్ది? నువ్వు అన్న మాట నాకేం తెలిసిద్ది? పక్కనోడికి ఏం తెలిసిద్ది? ఒకడికి వచ్చే బాధ ఒకడికి ఉంటుంది, ఏం తెలిసిద్ది? ఇప్పుడు నువ్వు అన్నావు అమ్మఒడి తెలుసా నీకు? అమ్మఒడి ఇచ్చాడు మీ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. ఒక్కళ్ళకి ఇస్తే మిగతా వాళ్ళు ఇద్దరు గాజులు ఇంట్లో అంట్లు తోమకుండా కూర్చోవాలా? అందరి పిల్లలకి ఇవ్వాలి కదా. ప్రజలు ఇప్పుడు అంటున్నారు కదా సార్, ఇప్పుడు నేను అంటుంది అదేనమ్మా, నేను అంటుంది అదే. గవర్నమెంట్ స్కూల్ చూసావా? ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టాడు, కానీ ఎవరైనా వెళ్ళారా? జాయిన్ అయ్యారా? వెళ్తున్నారు కదా సార్ స్కూల్ కి. ఏమి వెళ్తున్నారమ్మా? 35% గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళారు. ఓకేనా? మీ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన 10,000 తీసుకుని ప్రైవేట్ స్కూల్లో జాయిన్ అయ్యారు. అదేమంటే ప్రైవేట్ స్కూల్ అన్ని మాకే ఉండే అని అంటున్నారు. ఇప్పుడు వెళ్ళి చూడు, నువ్వు వైజాగ్ ఎక్కడ ఇచ్చాపురం మొదలు పెట్టుకుంటే తిరుపతి చిత్తూరు వరకు ప్రతి గవర్నమెంట్ స్కూల్లో 1000 మందికి తక్కువ మంది లేరు ఈ రోజు. దేనివల్ల? ప్రతి ఒక్కళ్ళు ప్రైవేట్ స్కూల్లో విలువ తెలియని వాళ్ళు కూడా చాలా మంది ప్రైవేట్ స్కూళ్ళకి పంపిస్తున్నారు. గవర్నమెంట్ స్కూళ్ళకి గురువులకి విలువ అనేది పెరిగింది. సొసైటీలో వాళ్ళకి మాకు విలువ ఉందన్నా, ఈరోజు మేము పాఠాలు చెప్పాలి లీవులు పెట్టకుండా అని వెళ్తున్నారు. అట్లాంటి గురువులనే వైన్ షాపుల్లో కూర్చోబెట్టిన చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారిది. ఆయన ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టి గౌరవులను తీసుకెళ్లి వైన్ షాపులో కూర్చోబెట్టాడు. ఇంకా ఇంకేం మాట్లాడతాం చెప్పమ్మా అట్లాంటి ఆయన గురించి? కానీ ఇప్పుడున్న గురువులు ఎంతో ఆనందపడుతున్నారు. వాళ్ళ శాలరీల పరంగా కానీ జీతాల పరంగా కానీ వాళ్ళు చెప్పే చదువుకి విలువ ఉందరా అని కాలరెగరేసి ఈనాడు సొసైటీలో గురువు పాఠాలు చెబుతున్నాడంటే చాలా హ్యాపీ అనిపించింది. మా గవర్నమెంట్ స్కూల్లో నేను దగ్గర 7-8 ఏళ్ళ నుంచి చూశాను. స్కూల్లో పిల్లలు ఉండేవాళ్ళు కాదు, గురువులు 10 మంది ఉండేవాళ్ళు, పిల్లలు 5-6 ఉండేవాళ్ళు మా ఊర్లో. కానీ ఈరోజు 40-50 మంది పిల్లలు కనపడ్డారు. ఇంతమంది చదువుతున్నారా? నేను చదివిన నా గవర్నమెంట్ స్కూల్లో ఇంతమంది చదువుతున్నారా అంటే ఎంత హ్యాపీనెస్ అనిపించింది అంటే మన ఊర్లోకి వెళ్ళాక. చాలరా బాబు. రోడ్డు తెనాలి విజయవాడ తెనాలి హైవే రోడ్డు, ఒక రోడ్డు ఉందమ్మా దుగ్గిరాల. మన లోకేష్ అన్న గారి నియోజకవర్గం సగం వచ్చింది, మన నాదల మనోహర్ గారి నియోజకవర్గం సగం వచ్చిందమ్మా. ఆ రోడ్లో జగన్మోహన్ రెడ్డి గారు ఒక 2 సార్లు 3 సార్లు వచ్చారమ్మా బండి మీద. ఆ రోడ్డు అనేది నరకం చూశారమ్మా. బస్సులో కూర్చున్న కారులు వెళ్ళిన దగ్గర ఆ రోడ్లో హైదరాబాదు టు కుకటపల్లి ఎంత ట్రాఫిక్ ఉండిద్దో అంత ట్రాఫిక్ అక్కడ ఉండేది. ఆ రోడ్డు అనేది పక్కనే కాలువ, మెడ్రాస్ హైవే కాలువ అంటారు. చిన్న ఘాటిట తిప్పినా కాల్లో పడి ప్రమాదం అనేది జరిగింది. అటువంటి రోడ్డుని నరకం చూపించారమ్మా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభిమానులు అందరికీ, ముఖ్యంగా చెప్పాలంటే. ఓకేనా? అంత నరకం అనేది ఆ రోడ్డులో చూసి ఛీ ఏందిరా నాయన ఈ రోడ్డు ఏడేందిరా నాయన అన్న ఫీలింగ్ రివర్స్ వచ్చి లోకేష్ గారిని గెలిపించారు. అక్కడ ఆ రోడ్డు కోసమే లోకేష్ గారికి అంత మెజారిటీ వచ్చిందని కూడా కళాఖండగా మేము చెప్పగలం. అట్లాంటి నరకం అనేది చూశారు వాతావరణం. ఏంది వైఎస్ ఎట్టంటే ఆయన, ఈయన ఎట్టంటే ఆయన, ఈయన ఒక్కటి కూడా కనపడలేదురా అని ఒక చదువుకోలేని రైతు కూడా ఆలోచనలు కలిగించాడు. గుంటూరు విజయవాడ రైతు కాడ నుంచి నువ్వు ఎవరినైనా కలిగి ప్రతి ఒక్కళ్ళకి మైండ్ అనేది చాలా షార్ప్గా ఉంటుంది. అట్లాంటి వాళ్ళతో పెట్టుకుని నువ్వు 3 రాజధానులని రుచికొండ అనేదమ్మా వైజాగ్కి వచ్చే సముద్రానికి అలలకి సగం వైజాగ్ను కాపాడే కొండమ్మ అది. అటువంటి కొండనే నువ్వు తోమేసి ఇది రుచికొండ కాదురా నాయన నా ప్లాలస్ అంటే ఎంత బాధేసిద్దమ్మా అక్కడ చదువుకున్న వాళ్ళకి కానీ వాళ్ళకి కానీ. గీతం యూనివర్సిటీ తెలుసా? అదే అప్పుడు కబ్జా చేయాలంటేనే దాని మీద ఫుల్ రివర్స్ అయ్యి పక్కకి ఎక్కడికో వెళ్ళిపోయి ఎడారిలో కట్టారు. ఉండే నీ ప్లేస్, నీకు చాలా ప్లేస్ ఉంది అక్కడ, కట్టుకో. గవర్నమెంట్ ప్లేసే ఉంది, కట్టినట్టయితే ఎంత బాగుండేది నీకు. కట్టాడు రావు కదా, తీసుకెళ్ళి కొండ మీద కడతావు. కొండ అనేది ఒక రాయమ్మ, ఆ రాయిని కొట్టుకుంటూ వస్తే నీకేం మీద పడింది. అట్లాంటిది తెలుసా? తెలియక
అదేమంటే నేనే ఫస్ట్ క్లాస్, ఇంటర్మీడియట్ ఫస్ట్ క్లాస్, డిగ్రీ ఫస్ట్ క్లాస్. మరి ఏం ఫస్ట్ క్లాసు? ఆ సలహాదారులు, వాలంటీర్లు వల్లనే. రీసెంట్గా ఒక ఎమ్మెల్యే అన్నాడు, ఈ వాలంటీర్ వల్లే నేను జనం దగ్గరికి వెళ్ళలేదురా నాయన, లేకపోతే నేను గెలిచేవాడిరా నాయన అన్నాడు ఒక ఎమ్మెల్యే నా దగ్గర. అప్పుడు అర్థమైంది, మరి ఇది జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసో తెలీదో ఇప్పుడు కూడా తెలుసుకోవాలి, మారాలి, ఒక రాజకీయ నాయకుడిగా రావాలి. వైఎస్ రాజశేఖర రెడ్డి లాగా జగన్మోహన్ రెడ్డి గారిని కూడా మేము చూడాలనుకుంటున్నాం, కానీ ఆ అవతారణ కానీ ఆ అవకాశాలు కానీ ఈ నెలలో కనపడటం లేదు. మరి మెడికల్ కాలేజ్ గురించి మెడికల్ కాలేజీలు అమ్మా, మంచి క్వశ్చన్ అడిగావు. మెడికల్ కాలేజీలు ఏం మెడికల్ కాలేజీలు అమ్మా? ఏం మెడికల్ కాలేజీలు? నీకు మెడికల్ కాలేజీ పూర్తి అవడానికి ఒక కాలేజీకి 250 కోట్లు అవుతాయి. ఓకే, 5 కాలేజీలు కాదు, మిగతా మొత్తం 14 కాలేజీలు వేసేవు రాయి. 14 కాలేజీలు పూర్తి చేయొచ్చు కదా. 2000 ఇప్పుడు మొదలుపెట్టింది 22 మార్చిలో మొదలుపెట్టావు, సంవత్సరంన్నరలో కాలేజీ అయిపోయింది. మిగతా చోట్ల కూడా అవ్వచ్చుగా. ఈ 2 years కరోనానే ఉంది కదా సార్. అమ్మా నేను అంద ఎప్పుడమ్మా 2022 కరోనా 20. నేను చెప్పింది 22లో. నీకు నువ్వు జగన్మోహన్ రెడ్డి గారు మెడికల్ కాలేజ్ మొదలు పెట్టింది 22లో. చూసుకో, వెళ్ళి నువ్వు రికార్డులు చూసుకో. మరి పూర్తి చేయొచ్చు ఉండొచ్చు కదా. ఒక కాలేజీ పూర్తి చేసావు, అనంతపురం కాలేజీ పూర్తి చేసావు, కడప కాలేజీ పూర్తి చేసావు, మిగతా కూడా పూర్తి చేయి. అదేమంటే ఎమ్మెల్యేలకు అప్పచెప్పా, ఎంపీలకు అప్పచెప్పానంటే నీ కింద 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు ఎంతో షార్ప్గా ఉండాలి. ఆ ఎమ్మెల్యేలతో ఒక్కసారైనా సభ పెట్టావా? 151 మంది ఎమ్మెల్యేలను ఒక్క రోజైనా నువ్వు కలిసావా? ఒక్క రోజైనా నువ్వు కమిటీ హాల్లో కానీ ఒక హాల్లో కానీ వాళ్ళతో చర్చలు అనేవి చేసావా? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చూడు, ప్రతి ఎమ్మెల్యేతో మాట్లాడుతున్నాడు. వంకరేసాలు వస్తే కట్ అవుతాయి అని ప్రతి ఎమ్మెల్యేతో వార్నింగ్ ఇస్తున్నాడు. టీడీపీ పార్టీ అంటే ఇది అని కళాఖండగా చెబుతున్నాడు. అది చంద్రబాబు నాయుడు గారు అంటే. నేర్చుకోవాలి, నాయకుడు అనేవాడు రెడీ అవ్వాలి, సొసైటీకి ఉపయోగపడాలి అనేది నేర్పుతున్నాడు. లోకేష్ గారు ఎన్ని మాట్లాడినారు ఆయనతో పాటు. ఇప్పుడు ఒక 2 నిమిషాలు కూర్చొని మాట్లాడగలరా మీ జగన్మోహన్ రెడ్డి గారు? ఒక్క నిమిషం కూడా మాట్లాడలేదు. అంత స్ట్రాంగ్గా ఇప్పుడు లోకేష్ గారు మాట్లాడే విధానం ఉంది. రీసెంట్గా లండన్ వెళ్ళారు, అక్కడ ఉన్న కాలేజీ కుర్రాలతో ఒక చర్చ అనే వేదిక జరిగింది. అది బయటికి రాలేదు. చాలా వేదిక దడుచుకుని ఒక స్టూడెంట్ నాకు ఫోన్ చేశాడు, అన్నా లోకేష్ పాత లోకేష్ కాదన్నా, ఈసారి మొత్తం వచ్చి మళ్ళీ ఓటేస్తామన్నా లోకేష్ అన్నకి, కంపల్సరీగా మళ్ళీ గెలవాలన్నా లోకేష్ అన్నని, గెలిపియాలన్నా మీరు అని ఆ విద్యార్థి నాకు చెబుతుంటే చాలా హ్యాపీ అనిపించింది. అరే అంత బాగా మాట్లాడా అని నాకు. ఏంటంటే ఆ వయసులో మాట్లాడే విధానం కాదు, కానీ ఆ చెప్పిన మాటలు ఎట్లా ఉన్నాయంటే ఒక పెద్ద మనిషి చెప్పాడు, అరే ఉపయోగపడతాడు సొసైటీకి రా, ఇట్లాంటి పైకి తేవాలంటారు చూసేవా, అట్టా చెప్పాడు ఆ చిన్న పిల్లవాడు. అది దట్ ఈస్ లోకేష్ అనే విధంగా పేరు తెచ్చుకోబోతున్నాడు. మొన్న లడ్డు విషయంలో పవన్ కళ్యాణ్ చెప్పారు కదండి, జగన్ అట్లా చేయడని దేవుడి మీద అని చెప్పి ఒక వీడియో పవన్ కళ్యాణ్ గారు చెప్పారు ఒక వీడియోలో. దాని మీద ఏమంటారు? నేను ఒక్కటేనమ్మా కోరుకుంటుంది, జగన్మోహన్ రెడ్డి గారు ఏ దేవుడు ఇస్తామో ఏదైనా పర్లేదు, ఆయన ముఖ్యమంత్రి ఆంధ్ర రాష్ట్రానికి, ప్రతి దేవుడికి విలువ ఇవ్వాలి. పవిత్ర దేవస్థానాలన్నిటికీ ముఖ్యమంత్రి కాడి నుంచి కింద అధికారులను నియమించేదాకా ప్రతి ఒక్కరికి బాధ్యత ఉంటుంది. అట్లాంటి బాధ్యతలో కూర్చున్నప్పుడు బాధ్యతకు తగ్గట్టు జగన్మోహన్ రెడ్డి గారు చెయ్యలేదు. ఒక్క ఉదాహరణ, ఎంతోమంది ప్రధానమంత్రి మొదలుపెట్టుకుని ఎంతోమంది బయట దేశాల నుంచి వచ్చిన రాష్ట్రపతులు, దేశ పిఎంలు, ఎంతెంతో మంది అక్కడికి వస్తే ఒక గెజెట్ సంతకం అని పెడతారు. ఒక పేరు అమ్మ బుక్కులో పేరు అనేది రాయలేదంటే మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఏమనాలి? పేరు రాస్తే ఏమైందమ్మా? ఒక దేవస్థానానికి వెళ్ళావు, నీ పేరు రాస్తే ఏమైంది? పేరు అనేది రాయాలి, పేరే రాయలేదంటే ఆయన ఏమనాలి చెప్పండి. అదే ఉదాహరణ. ఆయనకి ఆ గురించి మాట్లాడే అర్హత కూడా జగన్మోహన్ రెడ్డి గారికి లేదు. షర్మిల గురించి ఏం చెప్తారా? షర్మిల గారు అంటే అమ్మ చాలా బాధపడ్డారమ్మా. షర్మిల గారు కానీ విజయమ్మ గారు కానీ, ఎందుకంటే ఒక గుంటూరు సభకు వచ్చారమ్మా. గుంటూరు సభ నుంచి వెళ్తుంటే ఆ వ్యాన్ పక్కనే ఉన్నాం, మేము కూడా దగ్గరలోనే ఉన్నాం. మేము టీడీపీ అయినా కానీ దగ్గరలో ఉన్నాం. ఒక వైఎస్ అభిమానం అప్పుడు అంతకుముందు ఆ అభిమానంతో చూద్దామని చెప్పి ఉన్నాం. ఆమె చెయ్యట ఊపుతుంటే ఆమె చేతికున్న 4 ఉంగరాలు లాక్కెళ్ళిపోయారు. ఎవరు? అక్కడ ఉన్న వైఎస్ఆర్ అభిమానులు 4 ఉంగరాలు లాక్కెళ్ళిపోయారు చేతులకున్నాయి. సేమ్ అదే పరిస్థితి ఇప్పుడు ఆయన పరిస్థితి, వాళ్ళ పరిస్థితి అయ్యింది. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇద్దరికి పంచారు, కానీ విధానం అనేది ఎట్లా ఉందంటే ఇంకా నలగగొట్టాలి. ఏదో ఒక మంత్రి పదవిని ఇవ్వచ్చు కదా, ఒక మంత్రి పదవి కానీ ఏదైనా ఒక ప్లేస్ కానీ ఆమెకి ఇవ్వచ్చు కదా. ఆమె మాట్లాడేది ఉంది, ఎంత చక్కగా మాట్లాడింది, విధానం ఉంది. రోజా గారి కన్నా కూడా ఇచ్చిన విలువ ఈమెకి ఇవ్వలేదంటే ఇంకా జగన్మోహన్ రెడ్డి గారిని నేనేం అనగలను? రోజా ఎట్లాంటిదో అనేది మీకు తెలుసు, మాకు తెలుసు. ఆమెతో పోల్చుకుంటే ఈమె ఎంత మంచిది. అట్లాంటి ఈమెకి ఇవ్వకుండా మరి ఆమెని 2 మంత్రి చేశాడు.
ఆటల మంత్రి. ఇక మనం జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఈ ఫ్యామిలీ గురించి మాట్లాడినా వేస్ట్. అంటే షర్మిల గారు ఏదో ఆస్తి అయిన తప్ప వాళ్ళ అన్నకే సపోర్ట్ చేస్తా అని టాక్ వచ్చింది. ఏమోనమ్మా, ఇప్పుడైతే ఆమె ప్రెసెంట్ కాంగ్రెస్ పార్టీలో ఉంది. కాంగ్రెస్ పార్టీ కంచె కోటలాగా తయారవుతుంది. అటు ఆంధ్రాలోనూ కాంగ్రెస్ పార్టీని గుర్తు చేస్తుంది. కాంగ్రెస్ పార్టీకి ఉపయోగపడే విధంగా ఆమె మాట్లాడుతుంది తప్ప జగన్మోహన్ రెడ్డి గారికి రివర్సే ఉంది. ఆయన రీసెంట్గా కూడా ఉంది, నువ్వు పాదయాత్రలు చేసినా ఏం యాత్రలు చేసినా వచ్చే సినిమా అనేది నీకు లేదు అని కళాఖండగా ఆమె చెప్పింది. పవన్ కళ్యాణ్ గురించి ఏం చెప్తారు? పవన్ కళ్యాణ్ గారు రాజకీయం ముందు, ఎలక్షన్లకు ముందు ఆయన మాట్లాడిన మాటలు, ఆయన మాట్లాడిన విధానం చూస్తుంటే నాకు ఒక రకంగా అనిపించింది. ఒక అనకూడదు ఆ మాట, ఒక రౌడీ రాజకీయం నడుస్తుందా అనే ఫీలింగ్ కలిగింది. కానీ గత 2 సంవత్సరాల నుంచి ఏ సభకు వచ్చినా, ఏ పని చేసినా మంచితనం బతికుందిరా, మంచితనం బతికుంది. ఇంకా సొసైటీలో రాజకీయ నాయకుడి దగ్గర నుంచి మంచితనం అనేది సమాజానికి ఉపయోగపడేలాగా మాట్లాడుతున్నారు, చేస్తున్నారు అనే ఫీలింగ్ కలిగించాడమ్మా ఆయన పవన్ కళ్యాణ్ గారు. ఒకే ఒక్క ఉదాహరణ, కరెంట్ ఎంప్లాయర్, ఆయన నియోజకవర్గం అని కాదు, కరెంట్ ఎంప్లాయర్ షాక్ కొడితే దాని ఉంటుంది మొత్తం షెట్ అంతా ఉంటుందమ్మా. అది కొనాలంటే 7,000 నుంచి 10,000 దాకా ఉంటుంది. ఆ కరెంట్ ఎంప్లాయర్కి జరిగిన బాధ చూసి క్షణాలమ్మా, ఎక్కువ క్షణాలు కూడా కాదు, 24 అంతే, ఒక్కరోజే అనుకో, రెండో రోజు మార్నింగ్కి 6,500 కిట్లు ఎన్ని ఆడికి, ఒక్కొక్క కిట్టు విలువ 7,000 ఉంటుంది. ఆ ఎంప్లాయర్స్ ఆనందం చూస్తే చాలా హ్యాపీ అనిపించింది. మా ఫ్రెండ్ వీడియో పెట్టాడు, అన్నా సారీ అన్న, మొన్నటిదాకా పవన్ కళ్యాణ్ గారిని నేను తిట్టుకున్నాను, టీడీపీని తిట్టుకున్నాను, ఈ రోజు నుంచి నేను టీడీపీ ఫ్యాన్ అన్నా అని కళాఖండగా చెప్పాడు. అదేంద్ర పవన్ కళ్యాణ్ చేస్తే నువ్వు టీడీపీ ఫ్యాన్ అన్నా అంటే, అన్నా తీసుకొచ్చింది పైకి చూపించింది, నేర్చుకుంటున్నాడు, ఒక శిష్యుడిగా నేర్చుకుంటున్నాడు చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి, నాదల్ల మనోహర్ గారి దగ్గర నుంచి. కాబట్టి నేను వాళ్ళకే సపోర్ట్ చేస్తానన్నా. ఫ్యూచర్లో ఒక నాయకుడిని చూపిస్తున్నారు. మహాత్మా గాంధీ తెలుసమ్మా నీకు? ఆయన కుటుంబం పక్కన వాళ్ళని ఆయన ప్లేస్లో కూర్చోబెట్టారు ఆయనకు వచ్చినాక. సేమ్ అదే పరిస్థితి, అంత పేరు మన పవన్ కళ్యాణ్ గారు ఫ్యూచర్లో తెచ్చుకుంటారు. లోకేష్ అన్నను ఒక సొసైటీకి ఒక ముద్దు బిడ్డలాగా పరిచయం చేసే బాధ్యత ఆయన మీద ఉంది, చేస్తాడమ్మా. ఓకే, రెడ్ బుక్ అని జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు, దాని గురించి. రెడ్ బుక్, లోకేష్ గారు ఎలక్షన్ ముందు సేమ్ ఉన్నారు, కానీ రెడ్ బుక్ నిజంగా అమలు అయితే, నేను అన్నాను చూసామ్మా, బూతుల మంత్రులు అని ఒక 10 మంది పేర్లు, వాళ్ళందరూ ఈ పార్టీ జైల్లో ఉండాలమ్మా. వాళ్ళందరూ జైల్లో ఉండాలి, సొసైటీలో కనపడకూడదు. వాళ్ళు చేసిన మాటలు, వాళ్ళు మాట్లాడిన మాటలు నలిగిపోయారమ్మా. ఆంధ్ర ప్రజలు, తెలుగు తెలిసిన వాళ్ళు, ఛీ ఇట్లాంటి వాళ్ళ రాజకీయ నాయకులు, మనం ఎన్నుకున్న నాయకులు వీళ్ళ. ఒక్క ఉదాహరణ, కొడాలి నాని గారు తెలుసమ్మా నీకు? ఆయన మన ఎన్టీ రామారావు గారు కొడుకు, పెద్ద ఆయన హరికృష్ణ గారు, వాళ్ళందరూ ఫ్యామిలీతో చాలా లింక్ ఉంది, చాలా ఆదరణ ఉంది. ఎన్టీ రామారావు గారు పుట్టిన ఊరితో వాళ్ళంతా లింకులుండి ఎమ్మెల్యేగా పోటీ చేసి 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు అదే గెడ్డ మీద. ఆ గెడ్డ మొత్తం ఒకే ఒక కమ్మవుడి మాటే ఉంటుంది. అట్లాంటి గెడ్డలో ఆయన 4 సార్లు గెలిచాడంటే ఉదాహరణ తెచ్చుకో. కానీ ఆయన బూతులు తిట్టే ఆయన పరిస్థితి ఏంటమ్మా ఇప్పుడు? ఏంటి, బయటకు వచ్చి చూపించుకోలేని పరిస్థితి. ఓడిపోయాడని కాదు, సొసైటీలో మాట్లాడలేని పరిస్థితి ఈరోజు తయారైంది కొడాలి నాని గారికి. అది ఒక్కటే మీకు ఉదాహరణ. సార్, ఒకవేళ 2029లో జగన్ గట్ట సీఎం అయితే టీడీపీ వాళ్ళ పరిస్థితి ఏంటి సార్? చరిత్ర అది అయ్యే అవకాశం అనేది లేదు. అట్లాగే మీ జగన్మోహన్ రెడ్డి గారు అయితే కల్లా జయదేవ్ గారిని తొక్కినట్టు తొక్కడం అనేది కుదరదు. అక్కడ ఉంది సింహాలు ఉన్నాయి, బూతులు తిట్టే వాళ్ళు కాదు, సంస్కారం నేర్చుకున్న సింహాలు ఉన్నాయి. ఉదాహరణ ఒక్కటినమ్మా, ఇను పెనసాని చంద్రశేఖర్ గారు 24 గంటల్లో సినిమా చూపిస్తానన్నాడు. ఎవరికి? అంబటి రాంబాబుకి. సినిమా చూపించాడు అనేది చిన్నపిల్లాడికి కూడా తెలుసు. అన్నం వెళ్ళలా, లాయర్ వెళ్ళలా, చివరికి జగన్మోహన్ రెడ్డి గారే వెళ్ళలా చూడటానికి. అదొక్కటి చాలు సినిమా చూపిస్తాడనేది. ఇంకోటిను జగన్మోహన్ రెడ్డి గారు ఆ బూతుల మంత్రులను తీసేయపోతే 29 కాదు, 34 కాదు, 44 కాదు, 54 కూడా సీఎం అయ్యే అవకాశం లేదు. జగన్ అభిమానులు జగన్ సీఎం అయితే చంద్రబాబు కానీ లోకేష్ గారు కానీ కంపల్సరీ ఢిల్లీ కానీ ముంబై కానీ పారిపోతారని చెప్పి వైఎస్ఆర్ పక్కాలు అంటున్నారు. అభిమానులు అంటున్నారు. రీసెంట్ గా 2 చనిపోయారు, వాళ్ళ మొహాలు చూసింది లేదు. అదే ఒక టీడీపీ కార్యకర్త దెబ్బ తగిలితే చుట్టూ 1000 మంది వచ్చి గుమ్ము కొడుతున్నారు. అంత బలం అనేది టీడీపీ పార్టీకి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు ఇచ్చారు. సొసైటీలో ఒక పేరు
ప్రతి కార్యకర్తకి వస్తుంది, టీడీపీ కార్యకర్తకి. ఒకవేళ అది మీ వైసీపీ కార్యకర్తకి రమ్మను, ఒకవేళ బూతులు లోకేష్ తిట్టే సార్- బ్యాచ్ తప్ప. లోకేష్ గారు సీఎం అయితే పరిస్థితి ఏంటి సార్? గెలుస్తారు, నేర్చుకుంటున్నారు సంస్కారం. సంస్కారం అనేది నేర్చుకుంటున్నారు, మాట్లాడే విధానం అనేది నేర్చుకుంటున్నారు, సంస్కృతి ఎట్లా ఉండిద్ది అనేది ఒక విద్యాశాఖ మంత్రిగా చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా అందిస్తున్నాడు. దేశ విదేశాలకు తెలుగువాడి గర్వం ఏంది అనేది ప్రచారం చేస్తున్నాడు, నేర్చుకుంటున్నాడు. ఒక్క మాట చెప్పాలంటే చివరికి లాస్ట్ గా సార్ వైసీపీ వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు? వైసీపీ వాళ్ళు సంస్కారం సంస్కృతి నేర్చుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న బూతుల మంత్రుల్ని తీసేసి సింగిల్ అనే సింగిల్ గా నిలబడే దమ్ము ధైర్యం అనేది తెచ్చుకోవాలి. 54 కన్నా ఒక నాయకుడికి ఎలా ఉండాలనే లక్షణాలు నేర్చుకోవాలి. అది పక్కన ఉన్న సలహాదారుల ద్వారా కాదు, సొసైటీలో తిరగాలి, పెద్దవాళ్ళని కలవాలి. రీసెంట్గా వెళ్ళాడు తమిళనాడు, ఎవరిని కలవాలో ఎవరిని కలవకూడదు అనేది కూడా తెలియలేదంటే ఇంకా జగన్మోహన్ రెడ్డి గారికి ఏం చెబుతాం మేము? ఓకే సార్, థ్యాంక్ యూ సార్. చూసారు కదా టీడీపీ గురించి ఇంత ఘనంగా చంద్రబాబు గురించి కానీ లోకేష్ గారి గురించి కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ టైంని మాకు ఇంత కేటాయించినందుకు థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.